పిల్లలు మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం? మీరు బాధపడ్డారా? హర్ట్ అయ్యారా? ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్‌కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరన్నా కెన్ ఎనీవన్ టాక్? Good morning, sir. My name is Mala Shivalingama. I am studying 11th grade. I am from Kurnool district. మేమేమి అలా ఫీల్ కాలేదు మేము, ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి? మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి? ఓకే, మా సీఎం సార్ ఇది మాకు నేర్పించారు. సరే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంగ్లీష్ మాట్లాడటం దాన్ని అప్రిషియేట్ చేశారా, లేకపోతే నిన్ను గేలి చేశారా చూసేవాళ్ళు? కానీ ఎందుకంటే చాలామంది మీలాంటి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చింది, మీరు మాట్లాడిన మాటలని హేళన చేశారు. సో దాన్ని మీరు చూసుంటారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో? మా ఇంగ్లీష్ మేము వచ్చినట్టు మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ నేర్పించేది ఎందుకు? మాట్లాడడానికేగా. అంతే కదా? అంతేగా. వెరీ గుడ్. ఆల్రెడీ దిస్ క్వశ్చన్ ఆల్రెడీ ఆస్క్ మ్యామ్ యూ, బట్ I will again ask, why is that we are come from poor family, students are speak in English and achieve positive goals in our life, but media and oppositions are start trolling us badly, sir. చాలా పిటి. ఏది అవసరమో ఏది అవసరం కాదో చూడకంట అది అమ్మాయి పాప ఎంత అట్టయింది. దాంట్లో వచ్చిన ఆమెకి ట్రోలింగ్ వచ్చింది. ఎవరికి? రిషిత. ఏది రిషిత? నమస్తే సార్. అవును మ్యామ్, ట్రోలింగ్స్ వచ్చాయి. మనం మంచుకోరే వాళ్ళు ఎలా ఉంటారో మన గురించి చెడుగా చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మా అందరికీ ట్రోలింగ్స్ వచ్చాయి. అప్పుడు బెండపూడిలో మేఘన మాట్లాడినప్పుడు కూడా ట్రోలింగ్ వచ్చింది, కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళాలి. అదే మన టీచర్స్, మన పేరెంట్స్, మన సీఎం సార్ కూడా చెప్పేది అదే. సో వి నెవర్ థాట్ అబౌట్ ఆల్ దట్ ట్రోలింగ్స్. వీఆర్ హ్యాపీ అబౌట్ వాట్ వి అచీవ్. మేము అక్కడికి వెళ్ళి మాట్లాడేది మాకు ఎంత హ్యాపీ వాళ్ళకి తెలియదు, మేము ఎంత కష్టపడి వెళ్ళాము అనేది కూడా వాళ్ళకి తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత టీచర్స్, పేరెంట్స్ ఎంతమంది కష్టపడితే మేము అక్కడికి వెళ్ళామనేది తెలిస్తే వాళ్ళు అలా ట్రోల్ చేసి ఉండకపోవచ్చేమో. దట్స్ మై ఆన్సర్ మ్యామ్. వాట్ డూ యు వాంట్ టు డూ వెన్ యు గ్రో అప్ రిషిత? ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్. అమ్మ బాబోయ్, ఒకళ్ళు ఐఏఎస్ ఇంకోళ్ళు ఐపీఎస్. సార్, మీ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇంకొక 15-20 అంటున్నారు కదా మీరు, వాళ్ళు మీ గవర్నమెంట్లో పనిచేస్తారేమో. వెల్కమ్ చేయాలనే కోరిక మాది, అలా తయారవ్వాలనే కోరిక. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రిషిత, థ్యాంక్ యూ. ఇంకోటమ్మా, ఎప్పుడు లైఫ్లో ఈ స్టేజ్లో వచ్చి ఈ ఏజ్లో ఒక యాంబిషన్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు, అంతకంటే ఇంకా పెద్ద అవుతారు, లేకపోతే దగ్గరికి వస్తారు. అందుకు మనిషి అనేవాడికి ఎవరికైనా ఒక యాంబిషన్ అంటూ ఉండాలి. నువ్వు మాట్లాడమ్మా, నీ పేరేంటి? Good morning, sir. My name is Samal Manashwini. I am studying in 9th grade in Parvatipuram, Mandal district. In our school, our teachers trained me well, so I talking confidently. Okay. When I went to America, I learned from that I should talk confidently, the way of talking and the way of spirit I can. Very good, Manaswini. Super. Learning English, did it build confidence in you? Yes, ma'am. Yes. Because the government gave us tabs in our 8th class, so in that Byju's tabs I can learn anything. If we have any doubt, we can also clear that, we can also revision it, and we also see that. When I see that, I feel it real. Whatever I see, I can feel it real, so I can understand so many things. Before that, before the Byju's tabs not distributed, we are not even learning anything. We are only seeing the textbooks only. After knowing the Byju's tabs, now we are able to know how the tsunamis strikes out and how the earthquakes break out. Particularly geography had never been my cup of tea in my life because wow, this girl is amazing. Wow, super Manaswini. Yeah, please continue. Because the unknown of landscapes, places and the mountain peaks, so distributing of these Byju's tabs can improve my speaking languages in English. What do you want to be when you grow up? After I want to become an IAS officer, ma'am, and I want to do masters in America also. So Yogeshwar, I have a question for you. How was your experience? అక్కడ యుఎన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు? అక్కడ ఏం మాట్లాడారు మీరు? Who thought that government school student can participate in international forums? Yeah. And who thought that government school student would fly in 8 for 20 hours? And it was great. And on the first day of New York, we went to United Nations to participate in high-level political forum
SDG Action Weekend in United Nations General Assembly Hall. It was very grateful as some higher officials may not get a chance to enter, but we had that golden opportunity. And after that, వాట్ డిడ్ యూ టాక్ దేర్? అక్కడ మీరు ఏం మాట్లాడారు? yeah, we have done and we spoken about the educational schemes and initiatives done by the government of Andhra Pradesh. ఓకే. And how the Andhra Pradesh achieving sustainable development goal for quality education, and they appreciated well as and government also. ఓకే.